సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇవాళ అంబేద్కర్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ శ్రేణులు తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణ్. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇవాళ 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ కావచ్చు, అలాగే వికారాబాద్ జిల్లాలో కూడా పర్యటించిన చెప్పుకోవచ్చు. ఈ రోజు 2వ రోజు చివరి రోజు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన పూర్తి అభివృద్ధి పనులకు కొడంగల్ ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో రాష్ట్ర ఎవరైతే ఉన్నారో సీఎంలు వాళ్ళ సొంత నియోజకవర్గం కావచ్చు, సొంత ఊర్లు కావచ్చు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా అలాగనే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గాన్ని కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా నిర్మించేందుకు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మెయిన్ గా విద్య, వైద్యం, అలాగే సాగునీటి, తాగునీటికి సంబంధించి పూర్తిగా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు అంటే పూర్తిగా గత 2 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనులను, అభివృద్ధి పనులు కావచ్చు, అధికారులతో సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా సీఎం పూర్తిగా కొడంగల్ సంబంధించి పూర్తిగా అలాగే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో అధికారులతో సమీక్ష సమావేశం పాల్గొంటారు. అలాగే నిన్న ఏదైతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ దేశంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల పైన, నిరుద్యోగుల సమస్యల పైన, అలాగే నీట్ పరీక్ష లీకేజ్, అలాగే ఎస్ఐఆర్ ఓటర్ సంబంధించి పూర్తిగా నీట్ ఎగ్జామ్ సంబంధించిన లీకేజ్ వ్యవహారం పైన కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిన్న దానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టు నిరసిస్తూ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్ని జిల్లాలతో పాటు కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తిగా రైట్. థ్యాంక్ యూ రామకొండ.